విశాఖ యారాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకు ప్రమాదం తప్పింది. సముద్రంలో కొట్టుకుపోతూ ఉండగా కోస్ట్ గార్డ్స్ కాపాడారు. ఇటలీ దేశానికి చెందిన 8 మందిని అతి కష్టం మీద రక్షించారు కోస్ట్ గార్డ్స్. 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. విశాఖ యారాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకి ప్రమాదం తప్పింది. సముద్రంలో వారు కొట్టుకుపోతూ ఉండగా కోస్ట్ గార్డ్స్ కాపాడారు. ఇటలీ దేశానికి చెందిన 8 మంది కొట్టుకుపోతూ ఉండగా కోస్ట్ గార్డ్స్ అతి కష్టం మీద వారిని ఒడ్డుకు సురక్షితంగా తీసుకొచ్చారని తెలుస్తోంది. విశాఖ యారాడ బీచ్ లో జరిగింది ఘటన. అయితే విదేశీ పర్యాటకులు 8 మంది ఆ నీటిలో కొట్టుకుపోతూ ఉండగా కోస్ట్ గార్డ్స్ వెంటనే స్పందించి ఆ 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇటీవల కాలంలో విశాఖ పర్యాటక వచ్చిన నేపాల్ అలాగే ఇట్లకి చెందిన కొంతమంది పర్యాటకులంతా కలిసి ఈ రోజు యారాడ్లోని బీచ్ కు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్లిన క్రమంలో వీళ్ళంతా కూడా విహారం కోసం యారాడ బీచ్ కి వచ్చి సందడిగా గడిపేందుకు 8 మంది అలల్లోకి దిగడం జరిగింది. అయితే ఈ క్రమంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా అలల తాకిడికి వీళ్ళంతా కొట్టుకుపోతూ ఉన్న క్రమంలో వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ అలాగే మెరైన్ పోలీసులు వీరిని కాపాడారు. 8 మందిని సురక్షితంగా ఒడ్డుకి చేర్చారు. దీంతో వీళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే విశాఖ యారాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకు పెనుముప్పే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో చూసుకున్నట్లయితే గనక బీచ్ లో ఎక్కువగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ యారాడ బీచ్ లో సైతం కూడా అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రిప్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉన్న నేపథ్యంలో సముద్రంలో వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా అంటే ఆ అలలలో రిప్ కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో ఆ క్రమంలో వీళ్ళందరినీ కూడా బీచ్ లో ఎవరున్నా కానీ అంటే గజీతగాళ్ళు ఉన్నా సైతం కూడా వాళ్ళందరినీ కూడా అలలు లాక్కుపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ కోస్ట్ గార్డ్ తో పాటు గజీతగాళ్ళని సైతం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీకెండ్ సమయం కాబట్టి అత్యధిక మంది ఈ పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల కూడా ఎక్కడైతే బీచెస్ ఉన్నాయో ఆ బీచ్ అన్నిటిలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ గజీతగాళ్ళతో పాటు ఇటు కోస్ట్ గార్డ్ మెరైన్ పోలీసులు సైతం కూడా గస్తీ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ విదేశీ పర్యాటకులు సైతం కూడా సరదాగా బీచ్ లో స్నానం చేసేందుకు అయితే దిగారు. ఈ క్రమంలో మొత్తం అలల తాకిడికి వీళ్ళంతా కొట్టుకుపోతున్న సమయంలో వారంతా అప్రమత్తమయ్యి హుటాహుటిన వారందరినీ కూడా రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాళ్ళందరికీ కూడా విదేశీ పర్యాటకులు కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రాణాలు కాపాడినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని సైతం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ కనుక వాళ్లే లేకపోయినట్లయితే కనుక పెను ప్రమాదం అయితే చోటు చేసుకునేది. గతంలో సైతం కూడా ఈ యారాడ బీచ్ లో సైతం కూడా కొంతమంది స్టూడెంట్స్ సైతం కూడా ఇలాగే వెళ్లి ఈ అలల తాకిడిలో చిక్కుకుపోయారు. ఆ సమయంలో సైతం కూడా నేవీ సిబ్బంది సైతం కూడా వెళ్లి వాళ్ళని కాపాడడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు సైతం కూడా వీళ్ళంతా స్నానానికి దిగిన సమయంలో ఇటు కోస్ట్ గార్డు మెరైన్ పోలీసులు అలాగే గజేతగాళ్లు సైతం కూడా వాళ్ళందరినీ కాపాడి ఒడ్డుకి రక్షించారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా సురక్షితంగా తెలియడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.